సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాట్ బై మీ రోస్టింగ్ ఛానల్. ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుండి చాలా మార్పులు వచ్చాయి. చాలా టెక్నాలజీ పెరిగింది, చాలా దరిద్రం కూడా పెరిగింది. జెన్సెట్ నింపాలు, క్రింజ్ మోటివేషన్ హుగ్గాలు, ఇలా చాలా దరిద్రాలు ఉన్నాయి. ఈ దరిద్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈడొక ఎత్తు. ఈడి షార్ట్ ఫిల్మ్లో ఉండే ఎమోషన్ మన హార్ట్ కన్నా మన కాయలకి ఎక్కువ టచ్ అవుద్ది. సో లేట్ చేయకుండా ఈ దరిద్రాన్ని చూద్దాం పదండి. ఏంట్రా అంత నార్మల్ గా ఉన్నావు? నార్మల్ గా ఎలా ఉండాలి? చెప్పు, ఎలా ఉండాలి చెప్తే నేర్చుకుంటాడు. ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నా, తెలుసా నీకు? మీ ఇంట్లోనే బెటర్, మ్యాచ్లు చూస్తున్నారు. వాడి ఇంట్లో సీరియల్ తప్ప మ్యాచ్లు పెట్టట్లేదండి. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతుంది శైలు. ఇప్పటి వరకు కొనసాగిన మన ప్రేమ కాటికి పోయినా ఇలా నిలిచిపోతుంది. ఎవడరా నువ్వు సంబంధం లేకుండా మాట్లాడుతావు? అదేమో నాకు మ్యాచెస్ చూస్తున్నారా, నాకు పెళ్లి చేస్తారా అంటే నువ్వేంట్రా నిజమైన ప్రేమ కాటికి పోదు, సందులో సంది ఇంటికి పోదు అని కాకరపూర్తి డైలాగులు చెప్తావు. నీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? నేను నీకు ఒకటే చెప్పగలను, నా జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు కూడా రాని కన్నీరు ఈ క్షణం నీ కళ్ళల్లో భయం చూస్తుంటే వస్తుంది. ఇట్స్ న్యాచురల్. ఒరే, నువ్వు అసలు తిన్నగా సమాధానం చెప్పవరా? నీకు మూల సంఖ్య ఏమైనా ఉందా లేదా బుర్ర తెంగిందా? సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? దానికి పెళ్లి చేస్తారంట, అది అర్థం చేసుకోకుండా ఎర్రహుకు మోటివేషన్లు చెప్తావేంట్రా? ఇంకోసారి ఇలాంటి మోటివేషన్లు ఇచ్చావనుకో. నువ్వేమో ఇలా అంటావు, కానీ అక్కడ ఎప్పుడు చూసిన నాన్న నాన్న అంటావు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నాకు అర్థమైందిరా, నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు. పెళ్లి చేసుకునేవాడు అయితే మీ నాన్నతో మాట్లాడతానని, లేకపోతే కొన్ని రోజులు టైం ఇవ్వమని అడగడం ఇలాంటివి చేస్తావు. అంతేగాని ఇలా కంట్లో నీళ్ళు రానివ్వను, ఇంట్లో వంట చేయనివ్వను, రోడ్డు మీద ముగ్గు అయినవను, ఇలాంటి మున్సిపాలిటీ డైలాగులు చెప్పు. అంతవరకు వస్తే నేను లేనా? నా ప్రాణాన్ని వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదులుకోను. నువ్వు ప్రాణాలు వదిలేస్తే అదే ఇక్కడ ఏం చేయాలరా? నీ సమాధి దగ్గర మరమరాలు ఏరుకోవాలా? యాబ్రా చదవా వర్కౌట్ అవుతా సుభాష్. నువ్వు పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప, లేకపోతే నా కూతురు కోసం నలుగురికి గొప్పగా చెప్పుకోవడం నేను చేసిన తప్ప. ఏంటి నేను చేసిన తప్పు? మధ్యలో నువ్వెవడరా బాగుంటారు కప్ప? అసలు నీకు డైలాగ్ ఇచ్చింది ఎవడరా? నీకు డైలాగ్ ఇవ్వడమే తప్పు. ఎందుకే నన్ను ఇలా బజార్కి ఇడుస్తున్నావు? మాట్లాడుకో, తీసుకొని తీసుకుని. నాన్న, నీ కూతురు తనతో ఏదో తప్పు చేస్తూ అందరికి దొరకలేదు నాన్న. అంటే దొరికితే పర్లేదా? తన గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నాన్న. అసలు ఏం తెలియాలి ఆడి గురించి? ఆడి గురించి తెలుసుకునేంత ఆడు ఏం పీకాడని? ఆరిపోయిన ముఖం, కాలిపోయిన శరీరం వేసుకుని శనిగాడు ఆడేమన్నా అబ్దుల్ కలాం ఏంటి ఆడి గురించి తెలుసుకోవడానికి? నేను ఇంత చెప్తున్నా నా ప్రేమకి విలువివ్వని మీకన్నా, నా ప్రేమే తన ప్రాణంగా బ్రతుకుతున్న వాడే నాకు ముఖ్యం. ఎల్లెళ్ళు, ఆడి దగ్గర డైలాగులు తప్ప డెలివరీ లేదు. రేపు నువ్వు రూపాయి షాంపూ కొనమన్నా చితి వరకు నీతో చితికిపోయేవాడిని కానీ షాంపూ కొనేంత స్తోమత లేనివాడిని అని కుంటి కుక్కలా వంకర మాటలు మాట్లాడతాడు బోగ్గాడు. ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదనుకోండి. ఎక్కడున్నో విషయం ఏంటో చెప్పు. నాన్నకు మన విషయం తెలిసిపోయిందిరా, నేను ఇంట్లో ఉండి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావే? ముందింటికి వెళ్ళవు. ఏంట్రా టోన్ మారింది? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. నమ్ముకునే కదరా ఇంత దూరం వచ్చాను. ఎవడు రమ్మన్నాడే? తాగిన మొత్తంలో 100 అంట. నాకు బుద్ధి లేదు, నీకుందిగా. ఏరా ఇందాకే కదరా. నా ప్రాణాన్ని వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదులుకోను. ఇలాంటి మూల సంఖ్య డైలాగులు చెప్పు. ఇప్పుడేంటో కంగారు పడుతున్నావు? ఇప్పుడు నువ్వు కాదంటే నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. దోల తీరిందా? అందుకే సొల్లు డైలాగులు చెప్పేవాడు కన్నా సొంత ఇల్లు ప్రేమించడం బెటర్ అంటారు. కనీసం వాడికి ఇల్లు కూడా లేనట్టుంది, రోడ్లు అట్టుకుని తిరుగుతున్నాడు. నాకు నవ్వు ఆగట్లేదురా, కానీ నువ్వు కరెక్ట్ రా. దానికి అలాగే అవ్వాలి, లేకపోతే నువ్వు చెప్పిన కాకరపూర్తి డైలాగులకి మతావే అలగదు. దాని బుర్ర ఎలా వెలిగిందో నిన్ను నమ్ముకొని వచ్చేసింది. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. చావుపోయి అదొద్దా ఇద్దరం నువ్వు. ఏంటన్నా ఎక్కడ తీసుకొచ్చారు? నాని ఎక్కడా? ఎవడే నీ కన్నా? మళ్ళీ టోన్ మారిందే, ఏదో తేడాగా ఉందేంటి? ఈడేంటి దోలగుంటాకు ఒళ్ళంతా రాసుకున్న వాళ్ళు తెగ తడిమేసుకుంటున్నాడు. దీనమ్మ జీవితం వాడుకునేది అనుకుంటే ఇలా తోలుకుంది. ఏంట్రా సడన్ గా ప్లేట్ తిప్పేసో? ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రే మచ్చా, దాని మీద నాకు ఎప్పటి నుంచో కన్నుందిరా. ఓరి మీ దుర్మార్గాన్ని దోమలు మింగ ఇలా తగులుకున్నారేంట్రా అమ్మాయిని?
ఎందుకురా గింజేసుకుంటావు? నువ్వు చేసింది ఏమన్నా సమాజ సేవ అనుకుంటున్నావా? సన్నా చదవా తెగ గింజుకుపోతున్నావు. ఏంటి చావడానికి వచ్చావా? ఫోన్లే మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎవడో ఆపకపోతే అదే బాగుంటది. మేము కూడా వస్తాంరా. వచ్చేసరి నువ్వెందుకురా మాటి మాటికి వస్తున్నావు? దాని చావేదో దాన్ని చావనివ్వచ్చు కదా. మధ్యలో మడతగాడ్లా నువ్వు ఒకటివే. అక్కడ ఆ క్షణం నీకు నాన్న కోపమే కనిపించింది, కానీ ఇన్నాళ్ళు తన ప్రాణమే నువ్వని బతుకుతున్న ప్రేమ కనిపించలేదు. కనిపించలేదు. అయినా నీ ప్రేమ వాడు మోసం దగ్గర ఆగిపోతే నిన్ను కన్న తండ్రి ప్రేమ నీతో చావు వరకు రావడానికి సిద్ధపడింది. ఇన్ని డైలాగులు భరించి ఓపిక నా హార్ట్కున్నా నాకు ఆయనకి లేదు. ఇవాళకి ఇంకా ఇంతే వీడియో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. బాయ్.